బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ ఇవాళ రాష్ట్ర ఉన్నతాధికారులతో భేటీ కానున్నారు. ఏపీ విభజన చట్టంలోని హామీలు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తదితర అంశాలపై చర్చించనున్నారు. ఇక ఆ తర్వాత కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. వీటితో పాటు పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. ఇక సమయం దొరికితే పార్టీ అగ్రనేతలతో భేటీ అయ్యి ఎంపీగా గెలిచిన ప్రియాంకకు విషస్ చెప్పనున్నట్లుగా సమాచారం. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, రైట్ వెన్నెల, ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకోవడం జరిగింది, ఇటు అధికార అనధికార కార్యక్రమాల్లో ఆయన పాల్గొనబోతున్నారు. ప్రధానంగా చూసుకుంటే కనుక ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లిన సందర్భం అయితే మనకి డిసెంబర్ 7న రాష్ట్రంలో ప్రజా విజయోత్సవ సభలు నిర్వహించాలని చెప్పేసి పార్టీ భావించింది. ప్రభుత్వం కూడా ఆ దిశలో అడుగు వేస్తుంది. ఎందుకంటే డిసెంబర్ 7కి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తుంది. ఏడాదిలో అనేక ప్రజా రంజక కార్యక్రమాలు చేపట్టింది. ఏదైతే 6 గ్యారంటీల పథకాల్లో దాదాపుగా అన్ని అమలు చేస్తూ వచ్చేసింది. సో ఈ నేపథ్యంలో ప్రజా విజయం అంటే ప్రజలందరూ కూడా తాము ఏదైతే గ్యారంటీలు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాం కాబట్టి వాళ్ళు ఆనందంగా ఉన్నారు అనే ఒక ఉద్దేశంతో ప్రజా విజయోత్సవ సభలు నిర్వహించాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తుంది. అందుకోసమే వారం రోజుల పాటు అంటే డిసెంబర్ 1 నుంచి కూడా 9 వరకు వారం రోజుల పాటు ఈ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబోతుంది. అందులో భాగంగా భారీ బహిరంగ సభకు కూడా ప్లాన్ చేసింది. సో ఆ భారీ బహిరంగ సభకు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటుగా సోనియా గాంధీ, అదేవిధంగా రాహుల్ గాంధీలు, ప్రియాంక గాంధీని ఆహ్వానించాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి భావించారు. సో అందుకోసమే ఆయన ప్రధానంగా ఢిల్లీ పర్యటన ఆ దిశగానే కొనసాగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయిన తర్వాత దీనికి సంబంధించి ఒక ఎజెండా రూపొందించాల్సి ఉంటుంది. సో వీరి ముఖ్య నేతలు ఎవరు వస్తున్నారు అనే దాన్ని బట్టే ఈ కార్యక్రమం ఉండబోతుంది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక ఇక మనకి మంత్రివర్గ విస్తరణ కూడా ఉంటుంది. దానికి సంబంధించి కూడా చర్చలు జరగబోతున్నాయని చెప్పేసి కూడా పార్టీ పరంగా అయితే మనకు వినిపిస్తున్నాయి. ఎందుకంటే గత ఏడాదిగా కూడా ఈ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి పెండింగ్ పడుతూ వచ్చింది. ఎందుకంటే దేశంలో చాలా రాష్ట్రాల్లో మనకి ఎన్నికలు జరుగుతూ వస్తున్నాయి కాబట్టి అన్ని కూడా పెండింగ్ లో పడుతూ వచ్చాయి. ఇక ఎన్నికలు అంటూ లేవు కాబట్టి ఈ మంత్రివర్గ విస్తరణ మీద కూడా దృష్టి సారించాలని చెప్పేసి కూడా కేంద్ర అంటే అధిష్టానాన్ని రేవంత్ రెడ్డి అడగబోతున్నారు. ఇక మరోవైపు కార్పొరేషన్ లో కూడా కొన్ని పదవులు ఖాళీగా ఉన్నాయి. వాటి మీద కూడా అధిష్టానంతో చర్చించబోతున్నారు. మరోవైపు చూసుకుంటే కనుక మనకి డిసెంబర్ 9న సోనియా గాంధీ పుట్టినరోజు ఉంది. సో ఆ రోజున సెక్రటేరియట్ ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆ రోజు భావించడం జరిగింది. సో దాన్ని కూడా రాహుల్ గాంధీని, సోనియా గాంధీని, ప్రియాంక గాంధీని ఆహ్వానించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ఇక అదే పార్టీకి సంబంధించిన కార్యక్రమం ఇటు పెడితే ఇటు అధికార కార్యక్రమాలకు సంబంధించి కూడా ప్రధానంగా దృష్టి సారించబోతున్నారు. ఎందుకంటే నిన్నటి నుంచి కూడా పార్లమెంట్ కొనసాగుతుంది. పార్లమెంట్ లో రాష్ట్ర పరంగా ఏవైతే పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు అంటే విభజన తర్వాత ఏవైతే పెండింగ్ ఉన్నాయో వాటన్నిటి మీద కూడా కేంద్ర ప్రభుత్వం నిలదీయాలి అని చెప్పేసి కూడా దిశానిర్దేశం చేశారు. సో ఆ దిశగానే పార్టీ ఎంపీలు కూడా అక్కడ పార్లమెంట్ లో ప్రతిధ్వనించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారిని ఆదేశించబోతున్నారు. ఇక మరోవైపు చూసుకుంటే కనుక రాష్ట్రానికి సంబంధించిన నిధులు కావచ్చు, పెండింగ్ కార్యక్రమాలు కావచ్చు, ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా దృష్టి సారించి కేంద్ర మంత్రులతో కూడా భేటీ కాబోతున్నారు. ఇప్పటికే కొందరు కేంద్ర మంత్రులకు సంబంధించి కూడా అపాయింట్మెంట్ తీసుకున్నారని చెప్పేసి తెలుస్తుంది. సో మొత్తానికి చూసుకుంటే కనుక ముఖ్యమంత్రి ఢిల్లీ యాత్ర ఏదైతుందో ఇటు పార్టీకి అనధికార కార్యక్రమాల్లో ఇక ఉండబోతున్నాయి. సో ఈ రోజు సాయంత్రం వరకు కూడా ముఖ్యమంత్రి తిరిగి హైదరాబాద్ ప్రయాణం అవుతారని చెప్పేసి కూడా తెలుస్తుంది. చివరిగా ఏదైతే లోక్సభ స్పీకర్ కూతురు ఓఎం బిర్లా కూతురు వివాహానికి కూడా హాజరు కాబోతున్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది. మొత్తానికి ఈ రోజు ముఖ్యమంత్రి అయితే చాలా హడావిడిగా ఉండబోతున్నారని మాత్రం తెలుస్తుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.